భవానీ, ఇక నిర్ణయం నీదే. ఒకవేళ నువ్వే ఆ తాళి కట్టుకుని ఉంటే నిజం ఒప్పుకో. ఆగిపోయిన కార్యక్రమం మళ్లీ జరుగుతుంది. దేనికి ఒప్పుకోను అంటే మా నిర్ణయమే అమలు చేస్తాం. ఇది అన్యాయం అయ్యా. ఒక ఆడపిల్లకి ఇలాంటి శిక్ష వేయడం చాలా అన్యాయం. ఇక్కడ అందరు అమ్మలున్నారు, ఇంతమంది ఆడపిల్లల్ని కన్న తల్లులున్నారు. వారి కళ్ళ ముందు ఒక ఆడపిల్లకి ఇంత దారుణమైన శిక్ష వేస్తుంటే ఒక్కరైనా మాట్లాడరేంటి? నిజం చెబితే ఏ శిక్ష ఉండదు. అంతా భవానీ చేతిలోనే ఉందమ్మా. సూర్యాస్తమయం వరకే సమయం, గుర్తుపెట్టుకోండి. వెళ్దాం, పదండి. శ్యామల, పద వెళదాం. ఏమండి, మన భవానీ అండి. మనమేం చేయగలం శ్యామల? అన్ని అవకాశాలు తనకే ఇచ్చాము. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సింది తనే. మనం దారి చూపించగలం, జాగ్రత్తలు చెప్పగలం. తల్లిదండ్రులుగా మన బాధ్యత అంతవరకే. ఆ దారిలో ఎలా నడవాలి అనేది తన ఇష్టం. ఊరిని ఎదిరించి మనం ఏమీ చేయలేం. సాయంకాలంలోగా తన భవిష్యత్తుని తనే నిర్ణయించుకుంటుంది. పదండి. మామా, ఇన్నాళ్ళకి నా కసి తీరబోతుంది. ఆ భవానీకి జరిగే అవమానం నేను కళ్ళారా చూడాలి. దాన్ని ఊరందరూ కలిసి గుండు కొట్టిస్తుంటే చూడాలి. ఊరంతా తిరిగి క్షమాపణలు చెప్తుంటే చూడాలి. దాన్ని ఊరి నుంచి బయటికి వెళ్ళగొడుతుంటే చూడాలి. అది సరిపోదన్నయ్య. దాన్ని ఊరి బయటికి రప్పించాక నరకమంటే ఎలా ఉంటుందో చూపించి మరీ చంపాలి. కానీ ఏంటమ్మా? ఆ అమ్మవారు తనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉంటుంది కదన్నయ్య. ఎప్పుడు ఆపద వచ్చినా ఏదో ఓ రూపంలో వచ్చి ఆదుకుంటుంది. అదే చిన్న భయం. అవునల్లుడు, నాకు అదే అనుమానం. అమ్మోరు తల్లికి ఈ భవానీ అంటే ఎక్కడలేని అభిమానం. ఎన్నోసార్లు ఏదో రకంగా ఆదుకుంది. ఈసారి కూడా వచ్చేదే అయితే ఎప్పుడో వచ్చేది మావా. ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తుంది? దాని మెడలో తాళి కట్టింది ఎవరో తెలియక పంచాయతీ తీర్మానం చెప్పేటప్పుడు రావాలి. రాలేదు. ఆ భవానీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు నేను నిద్రపుచ్చినప్పుడే రావాలి. రాలేదు. ఊరందరి ముందు నిలబెట్టి భవానీ తప్పు చేసిందని నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడే రావాలి. కానీ రాలేదు. ఇక రాదు. అమ్మవారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అల్లుడు, అమ్మవారు రాదు అన్నా బాగానే ఉంది. కానీ ఆ రాహుల్ బాబు రాకుండా ఉంటాడా? భవానీకి అవమానం జరుగుతోంది అంటే ఎక్కడ ఉన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతాడు. వాడినప్పుడు ఎలా? ఆ రాహుల్ గారు కూడా భవానీని ఆదుకునే అవకాశం ఉంది కదా.
ఆ విషయంలో మనం భయపడాల్సింది ఏం లేదు మామా. ఎందుకంటే రాహుల్ బాబుకి అతని మరదలికి పెళ్లి జరుగుతుంది. ఇంట్లో పందిర్రాటు కూడా వేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఇంటి గడప దాటనివ్వరు. ఈరోజు గుడి దగ్గరికి ఆ ఇంటి మనుషులు ఎవ్వరూ రాలేదు, చూసారా? విన్నావుగా, వాడిని అక్కడ బంధించారు, ఇది ఇక్కడ బందీ అయిపోయింది. ఇక మిగిలింది భవానీ అవమానం, ఆ తరువాత నరకం. నరకం చూపించి మరీ దాన్ని తగలబెట్టడం. ఆకాశంలో కుంగిపోతున్న సూర్యుడే కరిగిపోతున్న దాని ఆయుష్కి సాక్షి. భవానీ, ఏంటి గీత? రాహుల్ బాబు ఫోన్ చేశాడు, లైన్లో ఉన్నాడు. బాబు, భవానీ, ఎలా ఉన్నావు భవానీ? ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు బాబు. నేనంతా విన్నాను భవానీ, నువ్వేం భయపడకు, నీకేం కాదు. నేను చెప్తున్నాను కదా, యు డోంట్ వరీ. అసలు ఆ తాళి నా మెళ్ళోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు బాబు. అందరూ నా అంతట నేనే కట్టుకున్నాను అంటున్నారు. గుడికి అంకితం కావడం ఇష్టం లేక నేనే అలా చేశానంటున్నారు బాబు. భవానీ, నువ్వేమిటో ఎలాంటి దానివో ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు, దైవం అంటే నమ్మకం లేని నేనే నీ భక్తి గురించి అమ్మోరికి దండం కూడా పెట్టాను. నేనింటి నుంచి బయటకు రాలేకపోతున్నాను భవానీ. ఏదో ఒక దారి చూసుకొని తప్పించుకొని వస్తాను. నిన్ను కాపాడుకుంటాను భవానీ. వద్దు బాబు, దయచేసి అలాంటి పనులు చేయకండి. నాకు సహాయం చేయడం కోసం మీరు కష్టాల్లో పడకండి. మీరు రాకండి బాబు. అలా అనకు భవానీ. అక్కడ నువ్వు కష్టాల్లో ఉంటే నీకు సాయం చేయకుండా ప్రశాంతంగా ఎలా ఉంటాను? నువ్వు నమ్మకంతో ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు, అర్థమైందా? అలాగే బాబు, ఉంటాను. ఏంటి భవానీ, నిజంగా నీకే పరిస్థితి రావడానికి కారణం నువ్వే. నేనా? అవును, రాహుల్ బాబంటే నీకిష్టమే కదా. ఆ బాబు కోసం పూజలు చేశావు, వ్రతాలు చేశావు, అన్ని చేసిన దానివి. మీరంటే ఇష్టమని రాహుల్ బాబుకి ఒక్క మాట చెప్పలేకపోయావా? నువ్వా మాట చెప్పుంటే ఈరోజు ఇలా జరిగేదా? వెంటనే నీ మెల్లో తాళి కట్టి నిన్ను తన భార్యను చేసుకునేవాడు. ఏం మాట్లాడుతున్నావు గీత? రాహుల్ బాబుకి నిశ్చితార్థం అయిపోయింది. ఆయన ఇంకొకరికి భర్త అవుతున్నారని తెలిసి ఆయనంటే ఇష్టమని ఎలా చెప్తాను? కానీ రాహుల్ బాబుకి ఆ పెళ్లి ఇష్టం లేదు భవానీ. చూసావుగా, ఇప్పటికీ నీ గురించి ఆలోచిస్తూ ఫోన్ చేశాడు. నువ్వంటే తనకి చాలా ప్రేమ భవానీ. అది ప్రేమ కాదు గీత, జాలి. నా పరిస్థితికి జాలి పడితే దాన్ని ప్రేమ అని ఎలా అనుకోమంటావు? అయినా నిజంగా మా ఇద్దరికి రాసుండుంటే రాహుల్ బాబుకి ఆ పెళ్లి ఎలా నిశ్చయం అవుతుంది? 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంటే మనం ఇలా ఆలోచించడం తప్పు గీత. నీకు బాధగా అనిపించడం లేదా భవానీ? నా బాధంతా నా ప్రేమ గురించి కాదు. అది తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ మా నాన్నగారు నన్ను దోషిలా చూస్తున్నారు గీత. అది తట్టుకోలేకపోతున్నాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను బాధపడను. కానీ మా నాన్న నమ్మకపోతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది గీత. అమ్మా భవానీ, ఏంటమ్మా మాటలు? నాన్నగారు నన్ను అనుమానించడం మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా.
చూడు భవానీ, నాన్నగారికి నీ మీద అనుమానం లేదమ్మా. ఆయన కళ్ళ ముందే నువ్వు కష్టపడుతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయతే గాని నిన్ను ఎలా అనుమానిస్తారమ్మా? భవానీ, ఇక్కడ నువ్వు ఎంత బాధపడుతున్నావో అక్కడ నాన్నగారు అంతే బాధపడుతున్నారు. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. పొద్దు దిగేసరికి ఏమవుతుందో అని మా అందరికీ భయంగా ఉందమ్మా. చూడు తల్లి, తల్లిగా నేను చెప్పేది ఒక్కటే. ఆ తాళి కట్టింది ఎవరో నీకు తెలీదు. అది నిరూపించే సమయం కూడా లేదు. అందుకే ఆ తాళిని తీసేసేయ్. అమ్మా! నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? భవానీ, అది పద్ధతిగా కట్టిన తాళైతే నేనే ఉంచుకోమనేదాన్నే. కానీ దొంగతనంగా ఎవరు కట్టారో తెలీదు. దానికి విలువ ఇవ్వడంలో అర్థం లేదు తల్లి. నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. నా బిడ్డ కడిగిన ముచ్చమని లోకం నమ్మాలి. అదొక్కటేనమ్మా నా కోరిక. చూడు, ఎక్కువ సమయం లేదు, ఆలోచించకు. పదమ్మ కావేరి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. బాబు, ఇదిగో కొబ్బరికాయ కొట్టండి. బాబు, మిమ్మల్ని. రాహుల్, ఎక్కడ ఆలోచిస్తున్నావురా? కొబ్బరికాయ కొట్టమంటున్నారు, కొట్టు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నారికేళ నైవేద్యం సమర్పయామి. పంతులు గారు, బాబు, పూజ పూర్తి కావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? రాహుల్, దేవుడి ముందు కూర్చొని అలా అడగకూడదు. అయినా అంత అర్జెంట్ పనే ఉంది. ఆ, ఊరికే తెలుసుకుందామని అత్తయ్య. ఇంకో గంటో గంటన్నరో పడుతుంది బాబు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు గడప దాటి వెళ్ళడానికి వీల్లేదని ముందే చెప్పాం కదా. బయటికి వెళ్ళడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే వెంటనే మానుకో. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య క్రోధాకారాంక్షోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల. అక్కడ భవానీకి గుండు గీయించి గ్రామ బహిష్కరణ చేయటానికి సిద్ధమవుతున్నారు. వీళ్ళేమో ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు అంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? అక్కడ భవానీ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. సుబ్రహ్మణ్యం గారే కూతుర్ని గుడికి అప్పచెప్పడం ఇష్టం లేక ఇలాంటి సలహా ఇచ్చారేమో. పెద్దల మాట కాదన్నందుకు శిక్షగా గుండు కొట్టించి ఊర్లో అందరికీ క్షమాపణలు చెప్పించి
ఊరి నుండి వెలివేయడం జరుగుతుంది. అమ్మా, ఇంతవరకు నాన్న కళ్ళల్లో బాధ చూసిందే లేదు. నాన్న గౌరవాన్ని పొందడం చూడడమే తప్ప ఆయన అవమానంతో తలదించుకోవడం చూడలేదు. కానీ ఈరోజు నా వల్ల అవమానం పొందారు. ఆయన చేయని తప్పుకి ఊరందరి ముందు తలదించుకున్నారు. ఈ ఊరికి అంకితం చేయడం ఇష్టం లేదనే సుబ్రహ్మణ్యం గారు ఈ నాటకం ఆడించారు అని అంటుంటే నాన్న ఎంత కుమిలిపోయారో అర్థమవుతుంది. ఇటు నీ గుడిలోకి వచ్చే అర్హత కూడా లేదు. అటు నాన్న పరువు తీసి నా మెడలో తాళి కట్టింది ఎవరో తెలియక ఊరి జనాల చేత గ్రామ బహిష్కరణ పొందే కంటే ఇక్కడే నీలో ఐక్యం అయిపోతే మంచిదమ్మా. భవాని, ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నువ్వు తప్పు చేశావని ప్రాణం తీసుకుంది అంటారే. నువ్వు పోయినా నీ మీద పడిన మచ్చ పూరే పోదు. కానీ ఈ ఊరి మనుషులు, నా ఇంటి మనుషులు ఎవరూ నా మాట వినకపోతే ఏం చేయాలి గీత? నాన్నని ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో తెలుసా? రేపింకా చాలా అంటారు, అప్పుడేం చేస్తావు? అది తప్పు అని నిరూపించడానికి నువ్వు లేకపోతే ఎలాగా? అమ్మవారి నగలు పోయినప్పుడు ఈ ఊరి జనం నన్నే అనుమానించారు. ఇప్పుడు నాదే తప్పు అంటున్నారు. నేనేం తప్పు చేశాను గీత? భవానీ, నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే ఆ అమ్మోరు నమ్ముతుంది. నువ్వు సమాధానం చెప్పాల్సింది ఆవిడకి భవానీ. ఆ అమ్మోరుని అమ్మలా కొలుచుకునేదానివి. నువ్వే ఇలా భయపడితే ఇలాగే. నిజమే గీత, ఒక్క క్షణం నాన్నగారికి జరిగింది తలుచుకుని బాధపడ్డాను. కానీ ఇప్పుడు అసలు నేనెందుకు భయపడాలి అనిపిస్తుంది. భవానీ, ఇక్కడున్నావా? నీకోసం గుడి దగ్గర వెతుకుతున్నావు. సమయం అయిపోతుంది. ఏం నిర్ణయం తీసుకున్నావు? నీ వల్ల ఊరికి అరిష్టం జరగకూడదు. ఇది ఊరందరి సమస్య. సాయంకాలం అవుతుంది. నీ మనసు మార్చుకుని ఆ తాళిని తీస్తావా, లేదా మేము చెప్పిన తీర్పుకి అంగీకరిస్తావా? భవానికి ఇంకో 2 రోజులు గడివివ్వండి పెద్దనాన్న. అదంతా కుదరదు. ఇది ఊరందరి కోసం తీసుకున్న నిర్ణయం, మారదు. అమ్మా భవానీ, ఆఖరిసారి అడుగుతున్నాను. ఆ తాళి కట్టింది ఎవరో చెప్పు. లేదంటే నువ్వే కట్టుకున్నానని ఒప్పుకో. అదీ లేదంటే ఆ తాళిని తీసేయి.
ఏం చేస్తావో చెప్పమ్మా. తాళి కట్టింది ఎవరో తెలుసుకునే వరకు ఇది నా మెడలోంచి తీయను. అలాగే నేను చేయని పనిని నేను చేసినట్టుగా ఒప్పుకోను. సరే అయితే శిక్ష అమలు చేద్దాం. సూర్యాస్తమయం అవుతుంది. తనని గుడి దగ్గరకు తీసుకొచ్చి గుండు కొట్టించి ఊరి బహిష్కరణ చేద్దాం. తీసుకురండమ్మా. అయ్యా, పదమ్మా భవానీ, పద. పదమ్మా. నేనేం చేయలేదు. నా మాట భవానీ. అమ్మా, వద్దు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మమ్మీ, బావ బండేసుకుని బయటకు వెళ్ళిపోయాడు మమ్మీ. వాడు వెళ్ళినా అక్కడ ఏం జరగాలో అదే జరుగుతుంది. ఆగండి 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 ఆగండి.